నమస్తే. తమిళనాడులో ఏం జరుగుతుంది? ఒకవైపు ఎన్నికల ఫలితాల్లో టీవీకే పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. వాస్తవానికి గురువారం రోజే ఇక ప్రమాణ స్వీకారం చేయాల్సిన అవసరం అయితే విజయ్కి అయితే ఉంది. కానీ గవర్నర్ అయితే మాత్రం సంఖ్యాబలం లేదు, సంఖ్యాబలాన్ని నిరూపించుకోవాలి, ఆ తర్వాతనే నేను యాక్సెప్ట్ చేస్తానని గవర్నర్ చెప్పడంతో ఒక్కసారి అక్కడ రాజకీయ అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మరి ప్రభుత్వ ఏర్పాటు విషయంలో రాజ్యాంగం ఏం చెప్తుంది, కోర్టులు ఏం చెప్తున్నాయి, కమిషన్లు ఏం చెప్తున్నాయి, వాస్తవ పరిస్థితులు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ ప్రొఫెసర్ గోల రమేష్ గారు ఉన్నారు. వారితోనే అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సతీష్. సార్, తమిళనాడులో అతిపెద్ద పార్టీగా టీవీకే అవతరించింది. ప్రభుత్వానికి ఫామ్ చేయడానికి అన్ని రకాల ప్లాన్ చేసుకుంటే అక్కడి గవర్నర్ మాత్రం ప్రభుత్వ ఏర్పాటుకు సరైన బలం లేదని చెప్తున్నారు. ఏముంది సార్ రాజ్యాంగం? సతీష్, రాజ్యాంగంలో ఆర్టికల్ 163, ఆర్టికల్ 164లో గవర్నరు చీఫ్ మినిస్టర్ని అపాయింట్ చేయాలి అని ఉంది తప్ప ఎవరిని పిలవాలి ఎవరిని పిలవకూడదు అనేటువంటి విషయం మీద స్పష్టత లేదు రాజ్యాంగంలో. కాబట్టి రాజ్యాంగం గురించి పక్కన పెడదాం. రాజ్యాంగంలో ఆర్టికల్ 164(1)లో ఏముంటుంది? నువ్వు చీఫ్ మినిస్టర్ని అపాయింట్ చేయాలి, అదేవిధంగా చీఫ్ మినిస్టర్ అడ్వైజ్ ప్రకారం మిగతా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని అపాయింట్ చేయాలి అని ఉంటుంది. తర్వాత ఆర్టికల్ 163లో ఏముంటుంది? నువ్వు గవర్నర్గా ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, అంటే చీఫ్ మినిస్టర్ మిగతా మినిస్టర్స్ చెప్పేదాన్ని బట్టి వాళ్ళ సలహాలు సూచనలు వాళ్ళ సహాయ సహకారాలతోటి నువ్వు గవర్నమెంట్ నడపాలి గవర్నరు అని చెప్పి ఉంటుంది. ఇంతే తప్ప దీని మీద ఇంతకంటే క్లారిటీ లేదు. సరే, రాజ్యాంగాన్ని పక్కన పెడితే అసలు ఈ విధంగా అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగిన తర్వాత ఎవరిని గవర్నమెంట్ ఫామ్ చేయడానికి పిలవాలి అనేటువంటిది మనం ఒకసారి ఏం చెప్తోంది ఈ ప్రక్రియకు సంబంధించి అనేది ఒకసారి చూస్తే మనకు 1983లోనే సెంట్రల్ గవర్నమెంట్ అప్పుడు సర్కారియా కమిషన్ అని ఒక కమిషన్ వేసింది. ఆ సర్కారియా కమిషన్ ఏంటి అని అంటే స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్కి ఉన్నటువంటి రిలేషన్షిప్స్ మీద వాళ్ళు వ్యాఖ్యానం చేస్తూ గవర్నర్ అధికారాల గురించి కూడా చాలా క్లియర్గా చెప్తారు. అదేవిధంగా 2007లో మళ్ళీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయినటువంటి ఎంఎం పూంచియా అనేటువంటి కమిషన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ వేసింది. ఈ రెండు కమిషన్లు కూడా ఏం చెప్పాయి అని అంటే చాలామందికి ఈ గవర్నర్ యొక్క పాత్ర తెలియదు. అది చేస్తే అది కరెక్ట్ అని అంటారు, వీళ్ళకు ఫేవరబుల్గా చేస్తే ఇది కరెక్ట్ అంటారు. చాలా కన్ఫ్యూజన్ ఉంది ప్రజల్లో. దాన్ని నేను ఈరోజు క్లియర్గా 100% క్లారిటీ తోటి ఈరోజు ఈ సబ్జెక్ట్ మీద చెప్తాం మీకు. ఇప్పుడు సర్కారియా కమిషన్ కానీ ఎంఎం పూంచియా కమిషన్ కానీ ఏమని చెప్పింది అని అంటే అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగిన తరువాత ఎవరైతే ప్రీ పోల్ అలియన్స్ ఉంటుందో, మెజారిటీ ఎవరికి రాకపోతే, మెజారిటీ ఎవరికి వస్తే వాళ్ళని పిలుస్తారు, అది ఓకే. అట్లా కాకుండా మెజారిటీ ఎవరికి రాని పక్షంలో, ఒక సింగిల్ పార్టీకి మెజారిటీ రాని పక్షంలో ప్రీ పోల్ అలియన్స్ అంటే ఎన్నికలకు ముందు ఒక కూటమిగా ఏర్పడి ఎలక్షన్స్కు పోయినటువంటి కూటమికి కానీ మెజారిటీ ఉంటే లేదా వాళ్ళకి ఎక్కువ సీట్లు వస్తే వాళ్ళని గవర్నమెంట్ ఫార్మేషన్కి పిలవాలి అని చెప్పి ఆ రెండు కమిషన్లు చెప్పాయి. అదేవిధంగా ఒకవేళ ఎన్నికలకు ముందే కూటమిగా ఏర్పడి వెళ్ళినా సరే వాళ్ళకి మెజారిటీ రాలేదు, మెజారిటీ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి సరిపడా మెజారిటీ రాలేదనుకో, అప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఏదైతే ఉంటుందో, జాగ్రత్త ఇక్కడ, సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఏదైతే ఉంటుందో ఆ సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలిచి మీరు గవర్నమెంట్ను ఫామ్ చేయండి, అసెంబ్లీ ఫ్లోర్ టెస్ట్ ద్వారా మీరు మెజారిటీని నిరూపించుకోండి అని చెప్పి ఆ కమిషన్ చెప్పింది. ఒకవేళ ఇది కూడా జరగకపోతే, ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో చెప్తున్నా, ఇది కూడా జరగకపోతే మూడవది ఏంటి అని అంటే పోస్ట్ పోల్ కోలిషన్ అంటారు. పోస్ట్ పోల్ కోలిషన్ అంటే ఎన్నికల తర్వాత ఒక కూటమిగా ఏర్పడి మేము గవర్నమెంట్లో పాలు పంచుకుంటాము అని ఏదైనా కూటమి ముందుకొచ్చి ఇదిగో మాకు మెజారిటీ ఉంది అని చెప్పి వాళ్ళ నంబర్స్, ఆ పార్టీలన్నీ గెలిస్తే వాళ్ళకి ఎన్ని సీట్లు వచ్చినాయో తెలుస్తుంది కదా, డిఎంకే అన్నా డిఎంకే లాగా రెండు ఒక కూటమిగా ఏర్పడి మేము గవర్నమెంట్లో పాలు పంచుకొని ఫామ్ చేస్తాము అని అంటే అప్పుడు వాళ్ళని పిలవాలి. ఇది మూడో ఆప్షన్. థర్డ్ ప్రయారిటీ, లాస్ట్ ప్రయారిటీ ఏంటి అని అంటే పోస్ట్ పోల్ అలియన్స్ అంటారు. అంటే మేము ఫలానా పార్టీకి మద్దతు ఇస్తాము, ఏదో ఒక పార్టీకి, మేము గవర్నమెంట్లో పాలు పంచుకోము, బయట నుంచి సపోర్ట్ చేస్తాము అని అంటే ఈ బయట నుంచి సపోర్ట్ చేసే పార్టీల సీట్లు
అదేవిధంగా ఎవరికైతే సపోర్ట్ చేస్తున్నో ఆ పార్టీ సీట్లు కలిపితే మెజారిటీ మార్క్ దాటుతూ ఉంటే అలాంటప్పుడు గవర్నరు ఆ పోస్ట్ పోల్ అలియన్స్ కూటమిని కూడా పిలవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ప్రయారిటీ. అంటే ప్రీ పోల్ అలియన్స్ అంటే కూటమిగా ఎన్నికలకు వెళితే వాళ్ళని ఫస్ట్ పిలవాలి, అందులో ఎక్కువ సీట్లు వచ్చిన వాళ్ళని. ఆ విధంగా కూటమిగా వెళ్లకుండా అలాంటి పరిస్థితి లేకపోతే సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలవాలి. అప్పటికీ లేకపోతే నెక్స్ట్ ఎలక్షన్స్ తర్వాత ఏర్పడేటువంటి కూటమికి సంబంధించినటువంటి ఛాన్స్ వస్తుంది. ఇది చాలా క్లియర్గా చెప్పింది. కానీ ఈ గవర్నర్లు ఇప్పుడు దాన్ని బట్టి ఇప్పుడు మీకు ఏమర్థమవుతుంది? ప్రీ పోల్ అలియన్స్ కూటమిగా డిఎంకే కూటమిగా పోయింది, ఏఐఏడిఎంకే కూడా బీజేపీతో కలిసి కూటమిగా పోయింది. రెండింటికి మెజారిటీ రాలేదు. క్లియర్ కదా? దీనికేమో 73 వచ్చినాయి, దానికేమో 53 వచ్చినాయి కూటములకి. సో ఎవరికి కూడా మెజారిటీ రాలేదు, రెండు సపరేట్ కూటములు. సో నెక్స్ట్ ఉన్న ఆప్షన్ ఏంటి? సింగిల్ లార్జెస్ట్ పార్టీ. సింగిల్ లార్జెస్ట్ పార్టీ టీవీకే 108 సీట్లు వచ్చినాయి. 108 సీట్లు వచ్చినప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీని ఈ సర్కారియా కమిషన్ మేము పూంచే కమిషన్ ప్రకారం పిలవాలి కదా, పిలవట్లేదు. పిలవకుండా ఏం చేశాడు ఈ గవర్నరు? ఈ టీవీకే పార్టీకి ఆల్రెడీ కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది. అంటే వీళ్ళకు ఉన్నటువంటి 108 ప్లస్ 5 113. అయితే ఈ 108లో మన విజయ్ 2 చోట్ల పోటీ చేశాడు కాబట్టి ఒకటే ఓటు ఉంటుంది కాబట్టి 107 కిందే తీసుకోవాలా. 107 ఇదొక 5 112 118 మార్క్ మెజారిటీ మార్కు. ఇప్పుడు ఆ విజయ్ది తీసేస్తే 117. సో 112 ఆల్రెడీ ఉంది. 117 అంటే ఇంకా 5 మంది కావాలా అంతే. సో ఈ విజయ్ వెళ్ళి గవర్నర్ని అడిగితే ఈ 112 మంది సపోర్ట్ లెటర్ కూడా పట్టుకొని వెళ్ళాడు. పట్టుకొని వెళ్తే లేదు నువ్వు మెజారిటీ మార్కు చూపెట్టు, 117 పైన ఉన్నట్లుగా నువ్వు చూపెడితే నేను నిన్ను స్వీరింగ్ ఇన్ సెరిమనీ అంటే చీఫ్ మినిస్టర్గా ఈ ప్రమాణ స్వీకారానికి నిన్ను పిలుస్తాను అని చెప్పి గవర్నర్ చెప్పాడు. ఇది డెమోక్రసీని చంపేయడం కిందే వస్తుంది, ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం కిందే వస్తుంది. ఎందుకంటే మినిమం నాలెడ్జ్ కూడా ఉండదా గవర్నర్కి? ఇప్పుడు సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో చెప్పింది మెజారిటీ నిరూపించుకోవాల్సింది ఫ్లోర్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. అసెంబ్లీ ఫ్లోర్ మీదనే చేసుకోవాలా, గవర్నర్ దగ్గర కాదు నంబర్లు చెప్పడము, నంబర్లు చూపించాల్సిన అవసరం లేదు అని సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో చెప్పింది. ఆ విషయం గవర్నర్కి తెలియదా? ఇదొకటి. నంబర్ 1. నంబర్ 2, 117 మంది వస్తేనే మెజారిటీ ఉన్నట్లు అని గవర్నర్ ఎలా అనుకుంటాడు? ఎప్పుడైనా సరే గవర్నమెంట్ ఫామ్ చేయాలి అని అంటే సింపుల్ మెజారిటీ ఉండాలి. సింపుల్ మెజారిటీ అంటే ఏంటి? 234 మందిలో ఆ రోజు అసెంబ్లీకి ఎవరైతే అటెండ్ అయ్యి ఓటేస్తారో దాంట్లో 50% కంటే ఎక్కువ వస్తే దాన్ని సింపుల్ మెజారిటీ అంటారు. రేపు ప్రొద్దున్న ఏఐఏడిఎంకేలోనే మేము టీవీకేకి సపోర్ట్ ఇవ్వాలి అని చెప్పి షణ్ముగం వర్గం 30 మంది ఎమ్మెల్యేలతోటి మనం ఇవ్వాల్సిందే అని చెప్పి పళనిస్వామి మీద ఒత్తిడి చేస్తున్నారు. రేపు ప్రొద్దున్న ఇదే అసెంబ్లీ ఫ్లోర్ టెస్ట్ కానీ గవర్నర్ చెప్తే ఈ 234 మందిలో 34 మంది ఓటింగ్కి దూరంగా ఉన్నారనుకో, రాలేదనుకో అసెంబ్లీకి, అంటే ఎంతమంది? 200 మందే ఉంటారు. 200 మందిలో మెజారిటీ ఎంత కావాలా? 101 మంది వస్తే మెజారిటీ. అంటే 101 మంది మెజారిటీ ఉన్నా సరే గవర్నమెంట్ ఫామ్ చేయడానికి రన్ చేయడానికి అవకాశం ఉంటుంది. మరి 117 మందిని గవర్నర్ ఎలా అడగగలడు? ఇది చాలా బ్లండర్ కదా. అందుకే ఈ గవర్నర్ వ్యవస్థని సెంట్రల్ గవర్నమెంట్లో అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు వాళ్ళ కీలుబొమ్మలుగా తొత్తులుగా మార్చుకొని గవర్నర్లని ఆడుకుంటున్నాయి. ఇది బీజేపీకి ఒక దాని గురించి చెప్పట్లే నేను. గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ అదే చేసింది, ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ కూడా అదే చేస్తుంది. ఇప్పుడు 2017లో తీసుకో సతీష్, 2017లో గోవాలో కాంగ్రెస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. మరి పిలవాలి కదా, పిలవకుండా ఏం చేశారు? మనోహర్ పారికర్ చనిపోయినటువంటి ఆయన నాకు సపోర్ట్ ఉంది అని చిన్న చితక పార్టీలను వెంటేసుకొని గవర్నర్ని కలిశాడు. అప్పుడు కాంగ్రెస్ని పిలవకుండా ఏఎన్ని పిలిచి సీఎంగా అపాయింట్ చేసి ఫ్లోర్ టెస్ట్ పెట్టారు. ఎలాగూ చిన్న చితక పార్టీలు సపోర్ట్ ఇచ్చినాయి, బీజేపీ చక్రం తిప్పింది. వెంటనే 40 మంది అసెంబ్లీ సీట్లు ఉంటే గోవాలో 22 మంది మద్దతుతోటి ఆయన చీఫ్ మినిస్టర్ అయిపోయాడు. 2017లో జరిగింది కదా, ఓకే. అది బీజేపీ గవర్నమెంట్లో జరిగింది కదా. అదే పద్ధతి 2018లో కర్ణాటకలో కూడా ఫాలో కావాలిగా. కర్ణాటకలో ఏమైంది? యడ్యూరప్ప సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చింది. కాంగ్రెస్ మిగతా కొన్ని జనతాదళ్ళు 2 ఎలక్షన్స్ తర్వాత ఒకటయ్యి మాకు మెజారిటీ ఉంది, మాకు అవకాశం ఇవ్వండి అని అన్నారు. సేమ్ మనోహర్ పారికర్ లాగానే. మరి వీళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా, అదే నిజము, అదే కరెక్ట్ అని అనుకుంటే మరి ఈ కాంగ్రెస్ జనతాదళ్ 2 కలిపితే మెజారిటీ వచ్చింది వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా గవర్నరు యడ్యూరప్ప బీజేపీకి అవకాశం ఇచ్చాడు.
సో బీజేపీకి అవకాశం ఇస్తే సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు దాన్ని ఏం క్యాన్సిల్ చేయలే. అక్కడ మనోహర్ పారికర్ కేసులో కూడా క్యాన్సిల్ చేయలే, అక్కడ ఓకే అన్నది. ఇక్కడ సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలిస్తే గోవాలలాగా కాకుండా ఇది కూడా క్యాన్సిల్ చేయకుండా నువ్వు ఇమీడియట్గా నువ్వు ఫ్లోర్ టెస్ట్ పెట్టి నువ్వు మెజారిటీ నిరూపించుకో అని చెప్పి సుప్రీంకోర్టు చెప్తుంది. అంటే ఈ సుప్రీంకోర్టు కూడా ఓ పెద్ద కల్ప్రిట్ అనేది మనకు అర్థమవుతుంది కదా క్లియర్గా. అదే 2017లో సేమ్ మణిపూర్లో మళ్ళీ బీజేపీ గవర్నమెంటే, అక్కడ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ వస్తే కాంగ్రెస్ని పిలవకుండా బీజేపీ అలియన్స్ తోటి కొన్ని చిన్న చితక పార్టీలన్నింటినీ కలుపుకొని మేము ఫామ్ చేస్తాం గవర్నమెంట్ని అని చెప్పి గవర్నర్ దగ్గరికి వెళ్తే గవర్నర్ కాంగ్రెస్ని పిలవకుండా మిగతా వాళ్ళని పిలిచాడు. శుభ్రంగా బీజేపీ అక్కడ గవర్నమెంట్ని ఫామ్ చేసింది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ చేతుల్లో కీలుబొమ్మలైనటువంటి గవర్నర్స్ ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తూ ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నారు అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. అదేవిధంగా ఇదేమి కాంగ్రెస్ పతివ్రత అని కాదు. కాంగ్రెస్ కూడా 2005లో నితీష్ కుమార్ బీజేపీ అలియన్స్, అప్పుడు యూపీఏ గవర్నమెంట్ దీంట్లో ఉంది, సెంటర్లో ఉంది కాంగ్రెస్. సో ఈ నితీష్ కుమార్ అదేవిధంగా బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చింది. వాళ్ళని పిలవకుండా అసలు ఎవరికి సపోర్ట్ లేదు. ఈ అసెంబ్లీని అంత హార్స్ ట్రేడింగ్ నడుస్తుంది, అంటే బయట బాగా డబ్బులు చేతులు మారుతున్నాయి. సో ఈ నితీష్ కుమార్ గవర్నమెంట్ బీజేపీతో కలిపి బయట బాగా డబ్బులు చేతులు మారేటువంటి రాజకీయాలకు పాల్పడుతున్నారు అని చెప్పి వెంటనే ఆ బూటా సింగ్ సెంట్రల్ గవర్నమెంట్కి చెప్పడం, యూపీఏ గవర్నమెంట్కి సోనియా గాంధీ ఆధ్వర్యంలో, అప్పుడు మన మన్మోహన్ సింగ్ సోనియా గాంధీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి చెప్పడం, ఇమీడియట్గా అసెంబ్లీని యానిమేటెడ్ డిజల్యూషన్ ఏదో అంటారు, సుప్త చేతనావస్థలో పెట్టిపడేస్తారు. అంటే ప్రజాస్వామ్యం కాంగ్రెస్ ఎంత దారుణం. అదేవిధంగా ఎస్ఆర్ బొమ్మాయి కేసులో కూడా 1994లో కూడా కర్ణాటకలో కూడా అదే చేసింది. బొమ్మాయి గవర్నమెంట్కి మెజారిటీ లేదని చెప్పి ఊహించుకొని గవర్నరు దాన్ని రాష్ట్రపతి పాలన విధింపజేసేసారు. సుప్రీంకోర్టు మొట్టికాయలేసింది. గవర్నర్ ఎట్లా ఊహించుకుంటాడు వాళ్ళకి మెజారిటీ లేదు అని చెప్పి? నీ దగ్గర నువ్వు ఫ్లోర్ ఆఫ్ ది అసెంబ్లీలో నువ్వు నిరూపించుకోమని చెప్పాలి కానీ నువ్వు ఊహించుకొని రాష్ట్రపతి పాలనకు నువ్వు ఎలా సిఫార్సు చేస్తావు, రాష్ట్రపతి పాలన ఎలా విధిస్తారు అని చెప్పి ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. ఈ రకంగా సెంట్రల్ గవర్నమెంట్లో పవర్లో ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కీలుబొమ్మలుగా ఈ గవర్నర్లని ఆట ఆడిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం అనేది మనమంతా కూడా గర్హించాల్సినటువంటి విషయం సతీష్. ఇది ఐఎమ్ వెరీ సారీ, దిస్ ఈజ్ వెరీ వెరీ బ్యాడ్. ఒకవైపు డిఎంకే డిఎంకే కలుస్తాయని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది, కానీ లేదు గెలిచిన అతిపెద్ద పార్టీ టీవీకేకే అవకాశం ఇవ్వాలి, మేము ఎలాంటి ఇన్వాల్వ్ కాదని కూడా ఇటు డిఎంకే ఇటు డిఎంకే రెండు చెప్తున్నాయి. అయినప్పటికీ కూడా అతిపెద్ద పార్టీకి గవర్నర్ ఆహ్వానించకపోవడాన్ని ఎట్లా చూస్తారు? అలాగే విజయం ముందున్న లక్ష్యం ఏంటో చూడు సతీష్, గవర్నర్ షుడ్ నాట్ గో బై హిజ్ ఇన్హిబిషన్స్. ఆయన సొంతంగా ఏదో ఊహించుకొని చెప్పారా? ఎవరైనా అఫీషియల్గా లెటర్ ఇచ్చారా? డిఎంకే మేము కలిసిపోతున్నాము, మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పారా? చెప్తే కనీసం సరే ఆలోచించవచ్చు. అప్పుడు ఏదో గోవాలో జరిగినట్లుగా లేకపోతే మణిపూర్లో జరిగినట్లుగా అసలు ఎవరూ చెప్పలేదు కదా. విజయ్ కలిసేటప్పటికీ మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తాము, మేము కలుస్తున్నాము అని డిఎంకే కానీ ఏఐఏడిఎంకే కానీ ఒక్క మాట కూడా చెప్పలేదు క్లియర్గా. కేవలం ఒక్క విజయ్ మాత్రమే వెళ్ళాడు, నేను గవర్నమెంట్ని ఫామ్ చేస్తాను అని చెప్పి. మరి గవర్నర్ ఎలా ఊహించుకుంటాడు వాళ్ళు ఏమైనా కలుస్తారేమో ఇదే అని చెప్పి? ఇది చాలా దారుణమైనది. ఇది ఒక్కడే అక్కడ క్లియర్గా కనిపిస్తుంది ఏంటంటే కాంగ్రెస్ టీవీకే విజయ్కి సపోర్ట్ ఇచ్చింది, దీన్ని చిన్నాభిన్నం చేయాలి. సో ఏఐఏడిఎంకే సపోర్టుని ఖచ్చితంగా కాలబేరానికి విజయ్ వస్తే, ఏఐఏడిఎంకే కూటమిని సపోర్టుగా తీసుకుంటే బీజేపీ చక్రం తిప్పొచ్చు అనేటువంటి స్వార్థ రాజకీయంతో గవర్నర్ని ఈ విధంగా ప్రేరేపిస్తుంది తప్ప ఏముంది. ఇప్పుడు చూడు, మనకి క్లియర్గా మనకే తెలుస్తోంది. ఇప్పుడు 108 సీట్లు టీవీకేకి వచ్చాయి సతీష్, తర్వాత 5 సీట్లు కాంగ్రెస్ ఇస్తానుంటుంది. 108 ఒక 5 113 అయినాయి. కమ్యూనిస్టులు 4, సిపిఐ 2, సిపిఎం 2, వాళ్ళిద్దరూ కూడా ఇవ్వడానికి సమాలోచనలు చేస్తున్నారు, ఇస్తారు డెఫినెట్గా సెక్యులర్ పార్టీలు కాబట్టి. అదేవిధంగా పిఎంకే 4 ఉన్నాయి. పిఎంకే అనేటోడు వాడు గత 1980ల నుంచి కూడా
వాడు ఎవడికి సపోర్ట్ ఇస్తాడో ఎవడికి సపోర్ట్ ఇవ్వడో తెలియదు. వాడికి బెనిఫిట్ వస్తే ఒకసారి కాంగ్రెస్కి ఇస్తాడు, ఒకసారి బీజేపీకి ఇస్తాడు, ఒకసారి ఏఐఏడిఎంకే ఇస్తాడు, ఒకసారి డిఎంకేకి ఇస్తాడు. అంజుమన్ రామదాస్ అని చెప్పి వాడు 1 year క్యాస్ట్కు సంబంధించినటువంటి వ్యక్తి. సో అతను ఎప్పుడైనా ఎవరికైనా ఇవ్వచ్చు. సో అది చరిత్ర చెప్తున్న సత్యం. అతన్ని 4 ఉన్నాయి, టీవీకేకి అదే వీసీకేకి 2 ఉన్నాయి. వాళ్ళు కూడా మేము ఆలోచించి పాజిటివ్గానే ఉంటుంది మా డెసిషన్ అని చెప్తున్నారు. ఇంత క్లియర్గా నీకు నంబర్స్, ముస్లిం లీగ్ ఉంది, అది ఎలాగో బీజేపీతో కలిసిన అన్నాడీఎంకేకి ఇవ్వదు. సో 2 సీట్లు ఉన్నాయి. తర్వాత విజయకాంత్ పార్టీకి 1 సీట్ ఉంది డిడిఎంకేకి. సో ఇంకా ఇంత క్లియర్గా పిక్చర్ కనిపిస్తూ ఉంటే, అదేవిధంగా సాంప్రదాయాలు ఉంటే, కమిషన్లు చెప్తే సింపుల్ మెజారిటీ సరిపోతుంది, 117 కాదు, అసెంబ్లీలో అటెండ్ అయ్యి ఓటేసిన వాళ్ళల్లో సగం మాత్రం సరిపోతారు అని క్లియర్గా కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్స్ ఉంటే గవర్నర్ ఈ రకంగా ఏఐడిఎంకే కాళ్ళబేరానికి టీవీకే విజయ్ రావాలి అని చెప్పి వీళ్ళు ఏదైతే స్ట్రాటజీ తోటి ముందుకెళ్తున్నారో అది బెడ్స్ కొడుతుంది. ఏఐడిఎంకేలో షణ్ముగం వర్గం దగ్గర ఆల్రెడీ 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు పళనిస్వామి మీద చాలా డిస్సాటిస్ఫాక్షన్తో ఉన్నారు. ఏ క్షణమైనా చీలిపోయి వాళ్ళు టీవీకే విజయ్కి సపోర్ట్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ వీడియో చేసే టైంకి కూడా విజయ్ మళ్ళీ ఒకసారి గవర్నర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని వెళ్తున్నాడు. నంబర్లు ఏమి మారట్లేదట, ఓన్లీ ఇట్లా 112 మంది నిన్న చెప్పినట్లే ఉన్నారు నాకు. బట్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా రాజ్యాంగ సూత్రాలకు అనుబంధంగా వాటిని అనుసరించి నాకు అవకాశం ఇవ్వాలి అని చెప్పి అడగడానికి వెళ్తున్నాడు అని చెప్తున్నారు. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే దిశలో ఈ గవర్నర్లు ప్రయత్నం చేయాలి, ప్రజాస్వామ్యాన్ని బ్రతికించాలి. సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు విశాల దృక్పథంతో వీళ్ళని కీలుబొమ్మలుగా వాడుకోకూడదు అని చెప్పి మనందరం కూడా ఆశించాలి. సతీష్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది మొత్తంగా గవర్నర్లు ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. అలాగే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో నిజంగా ఇటు గవర్నర్లకు స్వేచ్ఛనియాల్సిన అవసరం ఉంది తప్ప కీలు బొమ్మలుగా వాడుకోవడం సరైనది కాదు. ఇప్పటికైనా ఏ రాష్ట్రంలోనైనా అతిపెద్ద పార్టీ ఏదైతే ఎన్నికల్లో అతిపెద్ద పార్టీ గెలిచిన తర్వాత వాళ్ళకే ప్రభుత్వాన్ని ఫామ్ చేసే అవకాశాన్ని కూడా ఇస్తుంది. ఆ గవర్నర్ కూడా పిలవాల్సిన అవసరం ఉంటుంది. మరీ ముఖ్యంగా మ్యాజిక్ ఫిగర్తో సంబంధం లేకుండా ఆ రోజు సభలో సింపుల్ మెజారిటీ ఉంటే, అంటే వచ్చిన వాళ్ళలో హాజరైన వాళ్ళలో కంటే సగానికంటే ఒకటి ఎక్కువగా ఉంటే వాళ్ళు ప్రభుత్వాన్ని ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. కానీ గవర్నర్లు తమ సొంత నిర్ణయాలు తీసుకుంటారు. ఒకవైపు కోర్టు తీర్పులు చెప్తున్నాయి, మరోవైపు కమిషన్లు చెప్తున్నాయి. ఇవన్నీ పక్కకు పెట్టి కూడా ఇటు బీజేపీ కోసమో కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి మేరకు గవర్నర్ ఇలా ఒక ప్రభుత్వాన్ని ఫామ్ చేసే అంశాన్ని కూడా పక్కన పెట్టడం, ఒత్తిడి మేరకు కూడా వాళ్ళు వెనక్కి తగ్గడం కూడా సరైనది కాదు. ఇది ప్రజాస్వామ్యాన్ని కూడా మంచిది కాదు. ఏ క్షణాల్లో అయినా ఎప్పుడైనా కానీ తమిళనాడులో విజయ్ ప్రభుత్వాన్ని అక్కడ ఏర్పాటు చేయడానికి అన్ని రకాల అవకాశాలు, అధికారాలు కూడా ఆయన వైపే ఉన్నాయని కూడా ప్రొఫెసర్ గోల రమేష్ గారు అయితే మాత్రం వారి విశ్లేషణను చెప్పే ప్రయత్నం చేశారు. చూడాలి తమిళనాడులో మరి రాజకీయాల్లో ఏం జరగబోతుంది. మరి గవర్నర్ వెనక్కి తగ్గబోతున్నారా, లేకపోతే కోర్టుకు వెళ్ళే అవకాశం ఉన్నట్టు ఒకవైపు టీవీకి వెళ్తున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఏమేం జరుగుతుందో భవిష్యత్తులో కూడా తెలిసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. చూస్తూనే ఉండండి దిశా టీవీ.